ఇప్పుడు అంటే ఒకవేళ గాని జబర్దస్త్ గాని ఫేమ్ గాని ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేదానివి కాదు, కాదు చెప్పేదానివి కాదు. అస్సలు అస్సలు అయ్యేదా అది మనసులో దాచుకుని ఫేమ్ ఉండడం వల్ల ఓపెన్ అయ్యే ధైర్యం వచ్చింది, అంతే అంతే కదా. అంతే. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తావా? చెప్పుకోవడం అంటే నేను ఆల్రెడీ సుమాగరి షోలో ఓపెన్ అవును, అయిపోయాను. ఓపెన్. క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను. అప్పుడే చెప్పేశాను. తర్వాత నాకు పెద్ద పెద్ద షోస్ లో ఛాన్స్ వచ్చింది, నేను అవుదాం అనుకున్నా. కానీ పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు. నాకు సెక్యూర్డ్ గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళతో ఉండాలి. ఇంతే, నేను వేరే వేరే వాటిల్లో వెళ్ళలేను. వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా చీటింగ్. నన్ను లిటరల్లీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేశారు, నమ్మిన వాళ్ళు చీట్ చేశారు, ఫ్యామిలీ చీట్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు. ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేమున్నాము అన్న వాళ్ళు లేరు నాకు. దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అస్సలు కంట్రోల్నెస్ ఉండట్లేదు. కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా. అవ్వట్లేదు నాకు. నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను, ఫ్యామిలీతో కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు. నన్ను చూసుకునే పర్సన్స్ లేరు. ఎవ్రీబడి వాంట్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్, అంతే. దే డోంట్ నీడ్ ఎనీ అఫెక్షన్స్. అరే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అనేది కూడా ఎవరు లేరు.